ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవుని కృపచేత బలపరచబడ్డారని నమ్ముతున్నాను. ఈ దినము దేవుని వాక్యమును మనం జ్ఞానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము మనం చూసుకున్నట్లయితే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చెదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనా అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశములలో నమ్మకంగా జీవించలేకపోతున్న వారు అనేక మందిని మనం చూడగలుగుతున్నాం. పైకి చాలా భక్తిగా, పైకి చాలా ప్రార్థనాపరుడుగా, విశ్వాస యోధులుగా జీవిస్తున్నానని పేరు మాత్రమే కలిగిన వారు అనేక మంది మన ముందు కనిపిస్తూ ఉన్నారు. బహుశా ఈ దినాన నీవు కూడా ఒకవేళ పైకి విశ్వాసముతో బ్రతుకుతున్నానని ఒక ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నావేమో. కానీ ప్రభు నీ యొద్ద నుండి కోరుకుంటుంది, మరణము వరకు, అనగా మన మరణము ఈ లోకయాత్రలో ముగింపబడే వరకు కావచ్చు, లేదా దేవుని రాకడ మన దగ్గరకు వచ్చే వరకు మనము దేవుని ఎదుట విశ్వాసముతో నమ్మకముతో బ్రతకాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. మరి దినాన్ని నువ్వు వేటి కోసం ఆశపడుతున్నావు? దేవుడిచ్చే బహుమానము కోసం ఆశపడుతున్నావా? ప్రభు అనుగ్రహించే ఆ జీవ కిరీటము కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? లేదా నీ ఒక సొంత ఆలోచనలను బట్టి నడుస్తూ ఈ లోకంలో ఉన్న అల్పకాల పాపభోగముల కొరకు నీ ఒక భక్తిని వాడుచున్నావా అని ప్రభు ఈ దినాన్ని నేను అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్పగలుగుతావో ఒకసారి ఆలోచన చే. విశ్వాస యాత్రలో ఇరుకులు ఎదురైన విశ్వాసములో అనే నేత్రములలో పరలోక కిరీటాన్ని చూడగలడమే నిజమైన విజయం అని గ్రహించాలి. ఇదేనా అనేక మంది చిన్న చిన్న వాటిని సంపాదించుకుని, అయ్యో నేను భక్తిపరుడను, నేను గొప్పవాడిని, నా తోటి విశ్వాసాలకు అందరికన్నా నేను యోగ్యమైన వాడినని భ్రమలో బ్రతుకుతున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ అసలైన విశ్వాస యొక్క ప్రాముఖ్యత, అంతిమ గురి ఏదైనా ఉన్నదంటే జీవ కిరీటము. అది ఎక్కడ దొరుకుతుందనంటే ఈ లోకయాత్ర ముగింపబడిన తర్వాత మనందరము దేవుడి సన్నిధానమునకు, సియోను అనబడిన ఆ పురమునకు మనము చేర్చబడిన తర్వాత ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండి ప్రతి వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు నన్ను చూచి ఆయన చెప్పగలిగే ఒక బలమైన మాట ఉన్నట్లయితే అప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాం. ఓ బలమైన, ఓ నమ్మకమైన దాసుడా అని ప్రభు మనల్ని పిలిచినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు అది అసలైన విజయము. ఆ విజయము నీకు జీవ కిరీటాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ లోకంలో అనేకమైన అవసరతలు, కష్టములు మనకు కలుగుతూ ఉంటాయి. కష్ట సమయంలోని దేవుని పైన మనకున్న భక్తికి అసలైన పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. ఎలాంటి శోధనలు వచ్చినా వెనుకడుగు వేయకుండగా దేవుని యందు నమ్మకముగా ఉండటమే నిజమైన క్రైస్తవ జీవితం అని యోచించి మనం ముందుకు వెళ్ళాలి. భక్తుల జీవితములలో వారు దేవుని యందు విశ్వాసంతో సాగుతున్న సమయంలో, వాళ్ళు భక్తిని కొనసాగిస్తున్న సమయంలో అంతా బాగుంది అన్న సమయములలో వారికి అనేకమైన పరీక్షలు, అనేకమైన శ్రమ కాలాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవసరతలు వచ్చినప్పుడు వారు ఆ అవసరతలలో, ఆ పరీక్షలలో ఓడిపోలేదు, కానీ ఆ పరీక్షలలో విజయాన్ని చూడడానికి స్థిరమైన మనసు కలిగి ముందుకు కొనసాగించారు. కాబట్టి వారి జీవితము నిజమైన విశ్వాసము, నిజమైన నమ్మకము, నిజమైన క్రైస్తవుని యొక్క జీవితానికి ఒక దిక్సూచిగా ఉన్నదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దినాన నీకు ఎదురవుతున్న కష్టములలో, పరీక్షలలో, భయంకరమైన ఉపద్రవములలో నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? నీ జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా నువ్వు చూపించగలుగుతున్నావా? అయ్యో నేను వీరిలాగా బ్రతకాలని, లేదా నా తండ్రిలా బ్రతకాలని నీ కుమారులకు చూపించగలుగుతున్నావా? నా ఒక తల్లిలా బ్రతకాలని
నీ కుమారులు చెప్పగలుగుతూ ఉన్నారా? అయ్యో, నా బిడ్డల్లా నేను బ్రతకాలని తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉన్నారా? నా సహోదరుడు అలాగా, నా సహోదరులా బ్రతకాలని నీ ఒక రిలేటివ్స్ కావచ్చు, నీ ఒక స్నేహితులు కావచ్చు, నీ ఒక రక్త సంబంధికులు చెప్పగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయి. స్థిరమైన విశ్వాసము మనకు కీడు ఎదురైనప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టకుండా ఆయనను మాత్రమే ఆశ్రయించి ఆయన యందు నమ్మకంతో ఉండడమే మన అసలైన భక్తికి సాధనముగా మార్చబడతాది. నీ విశ్వాసం స్థిరమైనదైనట్లయితే నువ్వు కదలచబడవు. నీ విశ్వాసము బలమైనదైనట్లయితే నువ్వు ఎంత మాత్రము కూడా కుడి ఎడమలకు తొట్టెళ్ళబోవని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నువ్వు బహుమానం పొందుకోవాలి. దేవుని నమ్ముకున్న ప్రతి వారు కూడా దేవుని ఎదుట ఒక బహుమానం పొందుకునే స్థితిలోనికి మనం మార్చబడాలి. చివరి వరకు ఆయన మాటకు లోబడి జీవించే వారికి దేవుడిచ్చే మహిమగల నిత్య జీవి కిరీటమే శ్రేష్టమైన బహుమానమని, శ్రేష్టమైన బహుమతిని గ్రహించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పోరాటాలు ఎదురైనప్పుడు దేవునికి దూరం అవుతున్నావా? పోరాటాలు ఎదురవునప్పుడు దేవునికి దగ్గర అవుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు. గనుక నీ పోరాటాలలో దేవునిని విడిచిపెట్టకుండా బ్రతికి ఉన్నంత కాలము ఆయన మార్గములోనే నమ్మకముగా నడుస్తూ ఆ నిత్య జీవ కిరీటాన్ని పొందుకోవడమే నిజమైన భక్తి అని గ్రహించే వారిగా మనం జీవించాలి. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వేటి కోసం బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఇది నా ప్రభు నీ జీవితంలో ఒక బహుమానమును ఇవ్వాలని ఆశతో ఉన్నాడు. ఆయన బహుమానం పొందుకునే స్థితిలోనికి నువ్వు రాగలుగుతున్నావా? ఆ బహుమానం పొందుకునే యోగ్యతను పొందుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇది నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పు, ప్రభువా, నువ్వు ఊపిరి ఉన్నంత వరకు నీ మార్గాన్ని విడిచిపెట్టకుండా నీ మార్గములోనే కొనసాగింపబడుతూ పరలోకములో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి అని యేసునామంలో నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు జ్ఞాపనం చేసినప్పుడు, అడగకుండగానే ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. నువ్వు అడుగుతున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఇంకా ఘనమైన కార్యములు చేసి నిన్ను మహిమపరిచే దేవుడని మర్చిపోవద్దు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, అయ్యా, నీ బిడ్డలైన వారందరూ అంతము వరకు ఆయనకి విధేయత కలిగి జీవించే బ్రతుకు విశ్వాసమును మందరకును దయచేయండి. నీ చిత్తము చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నీ నామంలో ఎందరైతే విజ్ఞాపనం చేస్తున్నారో వారి జీవితంలో కార్యాలు దయచేయండి. నేను విడుదల చేసుకుంటున్న ప్రతి ఒక్క పనిలో ఆశీర్వాదాన్ని దీవెన దయచేయండి. వారి జీవన పాదలను, చేతి పనులు సమస్తమును, వ్యాపారమును దీవించి బహుగా నింపి నడిపించి ఆత్మ సంబంధం బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంను దీవించి ఈ దినం మీరు చేసుకుంటున్న ప్రతి పనుల్లో, జీవనోపాధులలో ఆయన కృప మీకు తోడేయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.